హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తమ ఫలితాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే కొన్ని సోషల్ మీడియాలో అయ్యుండొచ్చు, లేదా పత్రికా ముఖంగా అయ్యుండొచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో అయితే ఫలితాలనేవి రేపే విడుదల కాబోతున్నాయి అనైతే తప్పుడు ప్రచారం అనేది వైరల్ కావడం జరిగిందండి. అవన్నీ ఫేక్ అనైతే చెప్పుకోవచ్చండి. విద్యాశాఖ మండలి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే రీసెంట్‌గా అయితే ప్రభుత్వం అయితే పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి ఒక సమాచారాన్ని తెలియజేయడం జరిగిందండి. కొన్ని సోషల్ మీడియాల ప్లాట్‌ఫామ్‌లు మరియు వాట్సాప్ గ్రూప్‌లలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలనేవి 25వ తేదీ విడుదలవుతున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. దాన్ని పూర్తిగా ఖండిస్తూ 25వ తేదీ 10వ తరగతి ఫలితాలనేవి విడుదల కావట్లేదని విద్యాశాఖ మండలి నుంచి ఒక పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా 25వ తేదీ విడుదల కావాల్సిన ఫలితాలనేవి మరొకసారి వాయిదా పడడం జరిగింది. మరి ఈ ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యేందుకు అవకాశం ఉంది అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఈ నెలాఖరులో 10వ తరగతి ఫలితాలనేవి విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ నెలాఖరులో ఫలితాలనేవి గనక విడుదల కాకపోతే మే 3వ తేదీ లేదా మే 5వ తేదీ ఫలితాలనేవి విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అనేటువంటి సమాచారం మనకి ఏ విధంగా తెలుస్తుంది అనే విషయానికి గనక వచ్చినట్లయితే మంత్రి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు అయితే ట్విట్టర్ ద్వారా అయితే మనకి సమాచారాన్ని అయితే తెలియజేయడం జరుగుతుందండి. ట్విట్టర్లో అయితే ఆయన పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, ఏ టైంకి విడుదల చేస్తారు అనేటువంటి సమాచారం అయితే త్వరలోనైతే పోస్ట్ అనేది చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి కూడా 17వ తేదీ లేదా 18వ తేదీ విడుదలవుతున్నట్లు మనమైతే భావించడం జరిగింది. కాకపోతే సడన్‌గా మంత్రి నారా లోకేష్ గారైతే 15వ తేదీ ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా అయితే మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి ఫలితాలనేవి కూడా ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి సమాచారం అయితే మనకి నారా లోకేష్ గారైతే ట్విట్టర్ ద్వారా మనకి తెలియజేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా 10వ తరగతి ఫలితాలనేవి విడుదలపై త్వరలోనైతే క్లారిటీ అయితే రానుంది. సో ఓకేనా, ఈ ఫలితాలనేవి ఎందుకు ఆలస్యం అయ్యాయి అనే విషయానికి గనక వచ్చినట్లయితే వాల్యుయేషన్ మూల్యాంకనం అయిన తర్వాత కొన్ని ట్యాబ్లలో ఆన్లైన్లో వేయడంలో పొరపాట్లు జరిగినట్లయితే సమాచారం అండి. ఈ పొరపాట్ల వల్ల ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలపై కొంచెం సమయం పడుతుంది అనేది సమాచారం. సో ఓకేనా, ఆ మూల్యాంకనం అయిన తర్వాత ట్యాబ్లలో ఆన్లైన్లో వేసిన తర్వాత వెంటనే ఫలితాలను విడుదల చేస్తామని మనకి విద్యాశాఖ మండలి రీసెంట్‌గా పత్రికా ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి. ఎటువంటి తప్పుడు ప్రచారాలని మీరు నమ్మొద్దనైతే మనకి ఆ ట్విట్టర్లో అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. త్వరలోనే ప్రభుత్వం అయితే అధికారిక తేదీని ప్రకటించడం జరుగుతుందని కూడా మనకి తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి మీరు సోషల్ మీడియాలో అయ్యుండొచ్చు, లేదా కొన్ని ప్లాట్‌ఫామ్‌లో అయ్యుండొచ్చు, వాట్సాప్ గ్రూపుల్లో అయ్యుండొచ్చు వచ్చే సమాచారాన్ని నమ్మొద్దనైతే మనకి పత్రికాముఖంగా అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, అతి త్వరలోనే 10వ తరగతి ఫలితాలనేవి విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఇదేనండి ఇవాళ వీడియో టాపిక్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.